హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చితార్ జర్నీ. సో నా ఎగ్జైట్మెంట్ చూసి అయితే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో మేమైతే ఫస్ట్ టైం క్రూజ్ ట్రిప్ అయితే వెళ్తున్నాము. సమ్మర్ హాలిడేస్కి హ్యాంబర్గ్ వెళ్ళామని చెప్పి నేను ఒక వీడియో అయితే పెట్టాను కదా. సో ఆ హ్యాంబర్గ్ మేము ఒక 2-3 డేస్ ఉన్నామన్నమాట. దాని తర్వాత మేము క్రూజ్ ట్రిప్ అయితే బుక్ చేసుకున్నాము. నార్వేకి వెళ్తున్నాం, హ్యాంబర్గ్ టు నార్వే. సో దాని డీటెయిల్స్ అన్నీ ఈ వ్లాగ్లో నేను ఇస్తాను. అంతకన్నా ముందు ఇఫ్ యూఆర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది అండ్ వేరే వాళ్ళకి వీడియోస్ అన్నీ సజెస్ట్ అవుతాయి అన్నమాట. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడైతే మేము ఫస్ట్ 48 అవర్స్లో మేము ఏం చేసాము, ట్రిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ అన్ని డీటెయిల్స్ అయితే నేను ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ బిఫోర్ హెడ్ ఈ వ్లాగ్ అయితే ఒకసారి చూడండి. డెఫినెట్గా మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఇందులో మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఫస్ట్ అయితే మేము క్రూజ్ సెంటర్కి అయితే వచ్చేసాము అనమాట. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత లగేజ్ అయితే డ్రాప్ చేసేసాము. లగేజ్ డ్రాప్ చేసి చెక్ ఇన్ అవుతున్నాం. లెట్స్ గో. సో మేమైతే ఈ ట్రిప్ July 1st స్టార్ట్ చేసాము అండ్ July 10th వచ్చి ఎండ్ అనమాట. సో మధ్యలో మాకు కొన్ని ఎక్స్కర్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మేము వెళ్ళిన డే అయితే చాలా క్రౌడెడ్ ఉంది. సో యాక్చువల్లీ ఈ క్రూజ్కి ఏంటంటే 3,800 మెంబర్స్ గెస్ట్స్ అనమాట అండ్ 1,000 మెంబర్స్ క్రూ అనమాట. సో చూస్తున్నారు కదా, క్యాబిన్స్ అయితే 1,500 అండ్ డెక్స్ వచ్చి 17 డెక్స్ అనమాట. సో చాలా క్రౌడెడ్ ఉండే. హలో గైస్, వేర్ ఆర్ వి గోయింగ్? కోస్టా ఫాబులోసా క్రూజ్ షిప్. కోస్టా ఫాబులోసా. Yes, Costa Fabulosa. We are all so excited. Thank you, Puchi. Chicken అయిపోయాం, అన్నీ అయిపోయాం. Going to board the cruise ship. సో సక్సెస్ఫుల్గా మనం చెక్-ఇన్ అయితే చేసేసుకున్నాం అండ్ వీఆర్ ఆల్ సెట్ టు గో ఇన్సైడ్. సో ఎంట్రన్స్లో అయితే వీడియో తీయొద్దని చెప్పారు. సో అందుకని చెప్పి నేను లోపలికి వెళ్ళాక వీడియో తీస్తున్నాను. సో ఏంటంటే మన లగేజ్ రావడానికి టైం పడుతుంది అనమాట. ఒక 1/2 అవర్ 1 అవర్ అట్లాగా. సో వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయొచ్చు, లేదు అనుకుంటే మీరు కిడ్స్తో వెళ్ళేటట్టు అయితే సో ముందుగుండా మీకు ఒక హ్యాండీ లగేజ్లో కిడ్స్ డ్రెస్సెస్ కానీ మీ ఎసెన్షియల్స్ అన్నీ పెట్టుకొని వెళ్ళడం బెటర్. సో ఎంట్రన్స్ అయితే వచ్చేసామన్నమాట. చూస్తున్నారు కదా, అసలు క్రూజ్లో అయినా లేదు, ఏదో ఒక మాల్కి వచ్చినట్టు ఉందన్నమాట. చాలా బాగుండే. సో ఇక్కడైతే డైరెక్ట్గా ఇంకా మన క్యాబిన్స్కి అయితే వెళ్ళిపోవాలి. సో డైరెక్ట్గా మనం అక్కడ చెప్తారనమాట. మనం బుక్ చేసుకున్నప్పుడే మనకి డీటెయిల్స్ వచ్చేస్తాయి ఏ క్యాబిన్ ఏంటి అని. సో మనం డైరెక్ట్గా మన క్యాబిన్కి వెళ్ళిపోవాలి. Let's go. Oh, we have a bunk bed. Hey, we have a window. Yay! Now we can see the bedroom. Wow. Oh my God. Super. We can see the bedroom. This is so cool. Yay! Yeah, I think we're going. Sleep quick now. సో ఇది మన రూమ్ ఫర్ 10 days. బంక్ బెడ్ ఉంది చాలు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు క్రూజ్ ఎక్కగానే మీ ఫోన్ అయితే ఏరోప్లేన్ మోడ్లో పెట్టేసుకోవాలి డెఫినెట్గా, లేదంటే టారిఫ్స్ చాలా హైగా ఉంటాయి. సో ఖచ్చితంగా ఫోన్ అయితే ఏరోప్లేన్ మోడ్లో పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే ఈ కోస్టా కార్డ్స్ అనమాట. సో ఇవి అందరికీ ఇస్తారు, ఎంతమంది ఉంటే అంతమంది రూమ్లోని. సో మెయిన్ కార్డ్ అయితే ఒకరిది ఉంటుంది, నెక్స్ట్ మిగిలిన వాళ్ళందరివి. డెఫినెట్గా ఈ కార్డ్స్ అన్నీ ఖచ్చితంగా సేఫ్గా పెట్టుకోవాలి త్రూ అవుట్ ద ట్రిప్. కోస్టా యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ
ఇక్కడ ఉన్న వైఫైతో కోస్తా యాప్ ఒక్కటే వర్క్ అవుతుంది. సో ఆ కోస్తా యాప్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాక మన ఫస్ట్ అయితే సేఫ్టీ డ్రిల్ ఫినిష్ చేసేసుకోవాలి. నైస్ చేత్వి. Careful with his eyes. First like this. And then you have to turn it back and Wait, it's too small for me. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి లైవ్ డ్రిల్ Yep. సేఫ్టీ డ్రిల్. Why? After the safety drill. సేఫ్టీ డ్రిల్ చేయాలి కదమ్మా మరి మనం ఫస్ట్. ఓకే స్టార్టా. కోస్తా యాప్లో అయితే మేము సేఫ్టీ డ్రిల్ ఫినిష్ చేసేసామన్నమాట. ఒక అసైన్ స్టేషన్కి వెళ్ళి మనం కార్డ్స్ అయ్యి యాక్టివేట్ చేయించుకోవాలన్నమాట. సో నెక్స్ట్ అయితే మనం క్రూజ్ అంతా ఒక టూర్ వేసేద్దాము. ఈలోగా మీరు చూస్తూ ఉండండి, నేను కోస్తా కార్డ్ కోసం చెప్తాను. సో అదేంటంటే కోస్తా కార్డ్ వచ్చి మనం మన క్రెడిట్ కార్డ్కి లింక్ చేసుకోవాలి. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ హ్యావ్ క్యాష్ డిపాజిట్ చేసి అక్కడ కొన్ని ఏటీఎం మెషిన్స్లా ఉంటాయన్నమాట. సో అక్కడ వెళ్ళి మనం క్యాష్ డిపాజిట్ చేసి దాని నుంచి మనం కోస్తా కార్డ్కి లింక్ చేసుకోవాలన్నమాట ఆ మనీని. సో ఎక్కడైనా మనం త్రూ అవుట్ ద క్రూజ్ ఓన్లీ ఈ కోస్తా కార్డు యూజ్ చేస్తామన్నమాట. సో క్రెడిట్ కార్డ్ యూసేజ్ ఎక్కడ ఉండదు, మనీ ఇచ్చి కొనుక్కునేది ఎక్కడ ఉండదు అనమాట. సో ఓన్లీ ఈ కోస్తా కార్డ్ మీదే మనం ఏమైనా కొనుక్కోవాలన్నా ఏం చేయాలన్నా ఓన్లీ విత్ ద కోస్తా కార్డ్ అనమాట. సో ఇంకేంటంటే మనం నెట్ కూడా ఇక్కడ కొనుక్కోవాలి. సో ఇంటర్నెట్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి, అవి కూడా తీసుకోవాలన్నమాట. దట్టు విత్ ద కోస్తా కార్డ్ అని అనమాట. సో యాజ్ సూన్ యాజ్ యూ చెక్ ఇన్ యూ హ్యావ్ టు యాక్టివేట్ యువర్ కోస్తా కార్డ్ బై యాడింగ్ యువర్ క్రెడిట్ కార్డ్ ఆర్ బై డిపాజిటింగ్ ద క్యాష్. సో ఇక్కడ చూస్తున్నారు కదా కెసినో అని, పిల్లల డిస్కో బార్ అని చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నీ. సో మ్యాక్సిమం అందరూ క్రూజ్కి టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే డ్రింక్స్ అన్లిమిటెడ్ ప్యాకేజ్ కూడా బుక్ చేసుకుంటారు. అండ్ డోంట్ వరీ ఇఫ్ యూ మిస్ దే, ఇక్కడ క్రూజ్ వచ్చిన తర్వాత క్రూజ్లో చెక్ ఇన్ అయిన తర్వాత 24 hours టైం ఉంటుంది. అప్పుడు ఆ టైంలో ఏంటంటే ఆఫర్స్ పెడతారనమాట డ్రింక్స్కి అని చెప్పి. సో అవైనా మనం అవైల్ చేసుకోవచ్చు. దానికి కూడా మనం కోస్తా కార్డే యూజ్ చేయాలి. సో నెక్స్ట్ అయితే మన రూమ్ దగ్గర చూసుంటారు కదా, నేను కొన్ని పేపర్స్ తీసాను. సో అవి ఏంటంటే మనకి డైలీ యాక్టివిటీస్ లిస్ట్ అని వస్తుంది అనమాట. సో ఈరోజు ఏ ప్రోగ్రామ్ ఉంటుంది, ఏ రోజు ఏ టైంకి ఏం చేస్తాం, ఏ డెక్కకి వెళ్ళాలి. సో ఆ షెడ్యూల్ అంతా డైలీ మనకి మన డోర్ దగ్గర పెట్టేస్తారనమాట. సో దట్ అవి చూసుకొని మనం వెళ్ళడమే. అనౌన్స్మెంట్స్ అట్లా ఏమీ ఉండవు అనమాట. సో యూ హ్యావ్ టు ఫాలో ద షెడ్యూల్. మీ కోస్తా యాప్లో కూడా ఉంటాయన్నమాట. సో మీరు అవన్నీ మార్క్ చేసి పెట్టుకుంటే మీరు ఆ టైంకి అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఇంద్రభవనంలో ఉందన్నమాట. సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఈ క్రూజ్ ట్రిప్ అయితే మాకు చాలా మెమరబుల్ మూమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. సో మేము టాప్ ఫ్లోర్కి అయితే వచ్చేసామన్నమాట. జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేద్దాం ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూడడానికి. సో మాకేంటంటే డిన్నర్కి సపరేట్గా ఒక టైం ఇచ్చారనమాట. ఇప్పుడు నార్మల్గా అయితే డిన్నర్కి కింద రెస్టారెంట్ ఉంటుంది, ఆ రెస్టారెంట్కి వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ చూపిస్తున్నాం కదా బఫే, ఈ బఫే దగ్గరైనా కూర్చొని తినేయచ్చు అనమాట. ఇట్స్ అవర్ చాయిస్ అనమాట. యూజువల్గా మేము బఫే దగ్గర కూర్చొని తిన్నాము. రెస్టారెంట్కి అయితే అంత ఎక్కువ వెళ్ళలేదు, హడావుడిగా ఉంటుందని చెప్పి. ఈ బఫే దగ్గర అయితే మనకు నచ్చినట్టు క్యాజువల్గా కూర్చొని తినేయచ్చు. అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. మనకి రెస్టారెంట్లో అంత వ్యూ ఏమి ఉండదు. సో అందుకని చెప్పి మేము మ్యాక్సిమం బఫే దగ్గరే తిన్నామన్నమాట. అండ్ ఇక్కడైతే పైకి వచ్చేసాను కదా, పైన చూస్తున్నారు కదా చాలా బాగుండే. సో కిడ్స్కి అయితే డెడికేటెడ్ ప్లే ఏరియాస్ ఉన్నాయండి. యాక్చువల్లీ కిడ్స్ ప్లే ఏరియాస్ అవి షూట్ చేయకూడదని ఉందన్నమాట. సో అందుకు నేను షూట్ చేయలేదు. సో ఇక్కడ ఏంటంటే స్క్వాక్ క్లబ్ అని చెప్పి 4 years to 11 years కిడ్స్కి ఉందన్నమాట. అండ్ 0 to 3 year కిడ్ గ్రూప్కి వేరే సపరేట్ గ్రూప్ అనమాట. అండ్ టీనేజర్స్కి సపరేట్ గ్రూప్ ఉందన్నమాట. ఇలాగా డివిజన్ చేసి పిల్లలందరికీ మంచిగా ఎంటర్టైన్ చేశారు, బాగా మంచి గేమ్స్ ఆడిపించారు, యాక్టివిటీస్ బాగా చేయించారు అనమాట.
నేను తీసుకున్నాం మీకు క్రూజ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఫస్ట్ డే అంతా బాగానే ఉందన్నమాట వెళ్ళిన రోజు. సో నెక్స్ట్ డే అంతా ఫుల్ ట్రావెలింగ్లోనే ఉన్నాం కదా, మిడిల్ ఆఫ్ ద ఓషన్ కాబట్టి అసలు మామూలుగా లేదనమాట. ఫుల్ ఊపేసింది. నాకైతే ఇంకా సీ సిక్నెస్ వచ్చేసింది శుభ్రంగా. ఏం తిన్నా ఫుల్ వామిట్స్ అయిపోయాయి అనమాట. మేము ఆల్రెడీ సీ సిక్నెస్ ట్యాబ్లెట్స్ అయితే తీసుకొని వెళ్ళాము. అవి వేసినా కానీ ఇంకా కడుపు తిప్పేసింది అనమాట చాలానే. బట్ లక్కీగా టచ్ వుడ్ మా పిల్లలు బాగానే ఉన్నారు, మా హస్బెండ్ బాగానే ఉన్నారు. సో నేను మాత్రం సెకండ్ డే థర్డ్ డే కొంచెం స్ట్రగుల్ అయ్యాను. ఆ తర్వాత నుంచి బాగానే అలవాటు అయిపోయింది నాకు. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో చెప్పనా, ఇది యాక్చువల్లీ ఇటలీ నుంచి షిప్ స్టార్ట్ అయిందనమాట. సో బట్ ఇందులో ఏంటంటే క్రూ వచ్చి చాలామంది తెలుగు వాళ్ళే ఉన్నారు. తెలుగు వాళ్ళు ఇండియన్స్ అన్నమాట ఫిజికల్గా. తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు చాలామంది చాలా నైస్గా మాట్లాడారనమాట. బాగా అనిపించింది. ఎక్కడికో వెళ్ళామన్న ఫీల్ లేకుండా అందరూ చుట్టుపక్కల అందరూ మంచిగా బాగా మాట్లాడారనమాట. క్రూ అయితే బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. స్టార్ట్ అయిపోయింది రోయ్, స్టార్ట్ అయిపోయింది రోయ్. సో ఆర్ట్ కానీ చాలా బాగా బ్యూటిఫుల్గా పెట్టారనమాట. ఇంకా ఎన్ని చూసినా ఇంకా 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 ఉన్నాయన్నమాట. సో ఇనీషియల్గా ఒక 2-3 డేస్ అయితే నేను స్ట్రగుల్ అయ్యాను ఏ ఫ్లోర్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని. సో డెక్ ఫ్రంట్, డెక్ రేర్, మిడిల్ ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించాయి అనమాట. బట్ లేటర్ ఆన్ జితార్ద్ అర్థమైపోయి తనే తీసుకువెళ్ళాడు అనమాట. సో ఇది వచ్చి రెస్టారెంట్లో ఫుడ్ అనమాట. మాకు ఆ రోజు ఈవినింగ్ అనమాట డిన్నర్కి వెళ్ళాము అక్కడికి. ఫస్ట్ డే కదా, కొంచెం అన్నీ ఎస్థెటిక్గా భలే నైస్గా ప్రజెంట్ చేశారనమాట. సో ఈ రెస్టారెంట్లో కూడా మనకి రిజర్వేషన్ ఉంటుందన్నమాట. ఆ సీట్స్లోనే మనం కూర్చోవాలి. సో ఇఫ్ ఎట్ ఆల్ మనకి చేంజ్ చేసుకోవాలనిపిస్తే ఫస్ట్ డేనే వెళ్ళినప్పుడే చెప్పాలన్నమాట. ఎయిదర్ మాకు వ్యూ ఉన్న ప్లేస్ కావాలని, లేకపోతే మాకు వేరే ప్లేస్ చేంజ్ చేయాలని ఆ రోజే చెప్తే వాళ్ళు దే విల్ ట్రై టు చేంజ్. ఇఫ్ నాట్ దే విల్ లెట్ us know. సో ఫస్ట్ డే అయితే ఇక్కడ నార్వీజియన్ సన్సెట్ అని చెప్పి ఈమె ఫోటోషూట్ స్టార్ట్ చేసిందనమాట మాకు. దానికి కూడా మనం ఎండ్లో వెళ్ళేటప్పుడు పే చేయాలన్నమాట. ఇలా ఫొటోస్ అన్నీ తీసి ఒక ఆల్బమ్లో పెడతానమాట. సో మనకి నచ్చిన ఫొటోస్ మనం తీసుకోవడం అనమాట. I like the cruise ship. You like the, what did you like? I like the cruise ship. సో ఫస్ట్ డే అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఇంకా తినేసి వచ్చి పడుకునిపోయాం అనమాట. సో నార్వేలో ఏంటంటే మేము స్టార్ట్ అయినప్పుడు మాకు నైట్ అని తెలుస్తుంది అనమాట. బట్ క్లైమేట్ అయితే అంతగా చేంజ్ అవ్వటం లేదు. నార్వేలో ఏంటంటే నైట్ అయితే అంత కనిపించదు అనమాట, ఫుల్ డే టైంలోనే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఉన్న 365 డేస్లో 260 డేస్ రెయినీ సీజన్ అనమాట. సో ఖచ్చితంగా ఎవరైనా వెళ్తే డెఫినెట్గా రెయిన్ కోట్, దానికి వింటర్ ఎసెన్షియల్స్ అన్నీ పట్టుకొని వెళ్ళిపోవాలి. మీరు సమ్మర్లో వెళ్ళినా కూడా వింటర్ ఎసెన్షియల్స్ అన్నీ పట్టుకొని వెళ్ళాలన్నమాట. సో చూస్తున్నారు కదా, నెక్స్ట్ డే అనమాట, ఇది మిడిల్ ఆఫ్ ద సీ. సో నా ఫేస్ చూసారా ఎలా అయిపోయిందో. సో ఐ వాజ్ సో టయర్డ్ అనమాట. అండ్ వామిటింగ్స్ ఫుల్. ఈరోజు జూలై 2. సో మార్నింగ్ లేవగానే మంచి వ్యూతో కనిపించింది. సో లెట్స్ గెట్ రెడీ. సో నేను చెప్పాను కదా మనకి ఇలాగా ఊగియా బోర్డ్ అని చెప్పి డైలీ ఏంటి యాక్టివిటీస్, ఏ టైంకి ఏముంటాయి, అండ్ పిల్లలకి ఎక్కడ ఏ టైంకి ఏ యాక్టివిటీ ఉంటుంది, మార్నింగ్ ఏంటి, ఆఫ్టర్నూన్ ఏంటి, ఈవినింగ్ ఏంటి, అండ్ డ్రెస్ కోడ్ ఏంటి, ఇవన్నీ ప్రాపర్గా ఉంటాయన్నమాట ఇందులోని. అండ్ ఎక్స్కర్షన్ ఉన్న వాళ్ళకి ఏ టైంకి బస్సు అవైలబుల్ ఉంటుంది, ఏ డెక్కి రావాలి, అన్ని యాక్టివిటీస్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ డే అయితే మేము చెక్ ఇన్ అయ్యి
ఫస్ట్ డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి డే 2 అనమాట. డే 2 నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట. మార్నింగ్ ఇట్లాగా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొన్ని చిన్న చిన్న షోస్ అని యాక్టివిటీస్ అని అట్లా జరుగుతూ ఉంటాయన్నమాట. ఈయన పేరు సంతోష్, ఈయన బార్ అటెండర్ అనమాట. తనకు వచ్చిన స్కిల్స్ అన్నీ చూపిస్తున్నారు. అండ్ తను చేసిన మాక్టైల్ కానీ కాక్టైల్ కానీ ఎవరైతే గెస్ట్ చేస్తారో అది వాళ్ళకి ఫ్రీగా ఇస్తారనమాట. సో ఇలాంటి యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో మ్యాక్సిమం మేము స్పెండ్ చేసింది జకూజీనే. మా పిల్లలు ఇద్దరు జకూజీ అనుకొని అందులో వెళ్ళిపోయారనమాట. సో స్విమ్మింగ్ పూల్, జకూజీ అక్కడే యాక్టివిటీస్ అన్నీ ఆ డెక్లోనే ఉంటాయన్నమాట. సో మ్యాక్సిమం అక్కడే స్పెండ్ చేసాం మేము. అడల్ట్స్కి అయితే టీటీ అని, బ్యాడ్మింటన్ అని, ఫుట్బాల్ అని, అంటే చిన్న చిన్న గేమ్స్ అన్నీ బాగా కండక్ట్ చేశారనమాట. చాలా బాగా మేనేజ్ చేశారు. గేమ్స్ అవి కండక్ట్ చేసి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం. మా హస్బెండ్కి అయితే 2 times కాస్తా క్యాప్ వచ్చిందనమాట. అండ్ జితాద్కి జత్విక్ కూడా ఒక గిఫ్ట్ వచ్చింది. అండ్ జితాద్కి జత్విక్కి వాళ్ళ కిడ్స్ క్లబ్లోంచి కూడా గిఫ్ట్స్ ఇచ్చారనమాట. చాలా బాగుండే. సో నెక్స్ట్ అయితే మేము లంచ్కి వచ్చేసామన్నమాట. లంచ్లో అయితే చాలా వెరైటీసే ఉన్నాయి. బట్ ఏంటంటే ఎక్కువ వెజిటేరియన్స్కి ఎక్కువ ఆప్షన్స్ లేవు. అండ్ నాన్ వెజిటేరియన్స్లో కూడా ఎక్కువ బీఫ్, పోర్క్ ఇవే ఎక్కువ చూసామన్నమాట. బట్ ఫిష్ అయితే రెగ్యులర్గా పెట్టారనమాట. బట్ చికెన్ కానీ, మటన్ అని, ప్రాన్స్ అని, అట్లా క్రాబ్ అని అవి చాలా రేర్గా పెట్టారనమాట. ఎక్కువ అయితే బీఫ్, పోర్కే ఉన్నాయి. అవి మనం తినలేం కాబట్టి కొంచెం స్ట్రగుల్ అయ్యామన్నమాట ఇనీషియల్ డేస్లో. బట్ ఏంటంటే మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే మనకి వాళ్ళు చేసి ఇస్తారనమాట ఏదైనా ఫుడ్. అట్లా అది కూడా ట్రై చేయొచ్చు మనం. దిస్ ఈజ్ అవర్ డే 2 డిన్నర్. నెక్స్ట్ అయితే డే 2 ఏంటంటే మాకు క్యాప్టెన్స్ నైట్ అని క్యాప్టెన్తో ఇంటరాక్షన్ ఉందన్నమాట. సో దానికి మా బ్యాచ్ అంతా ఇట్లా రెడీ అయ్యాము. సో పిల్లలకైతే సూట్స్ అన్నీ ఎలానో ఉన్నాయి ఇంట్లోని, సో అవి పెట్టుకున్నాం అనమాట. అండ్ నేను రెడ్ డ్రెస్తో పేరప్ చేశాను. సో క్యాప్టెన్తో ఫోటోషూట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఫోటోషూట్ చేసుకున్నాము. తర్వాత నైట్ ఏంటంటే ఇట్లా షోస్ జరుగుతాయి అన్నమాట. ఎవ్రీ డే నైట్ ఉంటాయన్నమాట షోస్. ఇట్లాగా మ్యూజికల్ కాన్సర్ట్ అని, డ్యాన్స్ అని, ఏదో ఒకటి అనమాట. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయన్నమాట. హోల్ నైట్ 12-1 వరకు కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతూనే ఉండేది. డ్యాన్స్ అని ఏదో ఒకటి సంథింగ్ అలా ఏదో ఒకటి జరుగుతూనే ఉండేది అనమాట. సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అట్లాగా బాగా చిల్ అవ్వచ్చు. సో నెక్స్ట్ ఇంకా రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. పిల్లలు పడుకుందాం అనుకుంటున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు నైట్ టైంలోనే లేదనమాట. ఈ బ్లైండ్స్ అందుకే ఇచ్చారు. సో నిద్ర పట్టదని చెప్పి ఈ బ్లైండ్స్ వేసేసుకుంటే బాగా డార్క్గా ఉంటుందని చెప్పి ఇచ్చేసారనమాట. అసలు చూస్తున్నారా, నైట్ 11 అయినా కూడా ఇట్లానే ఉందన్నమాట క్లైమేట్ అయితే. సో ఇంకా అలా బ్లైండ్స్ వేసేసుకొని పడుకుంటామన్నమాట మేము. సో గేరింగ్ అప్ ఫర్ ద నెక్స్ట్ డే. హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 3 జూలై 3rd. అయితే మాకు ఎవ్రీడే యాక్టివిటీస్కి ఒక లిస్ట్ వస్తుంది అనమాట. ఏ రోజు ఏం యాక్టివిటీస్ ఏ టైంకి ఉంటాయని. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా మనకి. సో ఇదైతే ఏ ఫ్లోర్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని, థియేటర్ ఎక్కడుంది, బఫే ఎక్కడుంది, డిస్కో ఎక్కడున్నాయి, ఇవన్నీ అనమాట. సో ఇదైతే బఫే అనమాట. ఎక్కువ తీయలేదు, సో అందరూ డిస్టర్బ్ అవుతారు కదా అని చెప్పి నేను బఫే దగ్గర ఎక్కువ వీడియో తీయలేదు. సో నెక్స్ట్ అయితే మేము పూల్కి వచ్చేసాం. we will go. సో నెక్స్ట్ అయితే ఇది ఒక యాక్టివిటీ అనమాట. జస్ట్ మామూలుగా అడల్ట్స్కి అనమాట. ఏదో చిన్నగా బ్లూ రింగ్కి ఎవరిది దగ్గర ఉంటే వాళ్ళు విన్ అయినట్టు అనమాట. సో ఫస్ట్ రౌండ్లో అయితే ఫస్ట్ 2 రౌండ్స్లో నేను విన్ అయ్యాను. సో నెక్స్ట్ రౌండ్లో నాకు పోయిందనమాట. సో ఆల్మోస్ట్ 3-4 రౌండ్స్ అట్లా అన్ని గేమ్స్ కూడా అట్లనే పెట్టారనమాట.
సో విన్ అయిన వాళ్ళకి క్యాప్ ఇస్తున్నారనమాట. సో అది గేమ్స్ అనమాట. మా హస్బెండ్ అయితే 2 గేమ్స్లో విన్ అయ్యారు. బౌలింగ్ గేమ్ ఒకటి, ఇంకోటి బ్యాడ్మింటన్ అనమాట. అందులో తనకి క్యాప్స్ ఇచ్చారనమాట. నెక్స్ట్ చూస్తున్నారు కదా జకూజీ. సో మ్యాక్సిమం టైం అయితే మేము జకూజీ అండ్ స్విమ్మింగ్ పూల్లోనే స్పెండ్ చేసేసాం. సో మా పిల్లలు అసలు వదలలేదనమాట జకూజీ జకూజీ అని. సో ఈ ఏరియాలో ఏంటంటే అన్ని గేమ్స్ అనమాట. తంబోలా అని, గెస్ ద ఫిగర్ అని, అట్లాంటి గేమ్స్ అన్నీ ఆడిపించారనమాట అడల్ట్స్కి. చాలా బాగుండే. కొత్త షాప్కి వెళ్దాం బుజ్జి. ఇగో కొత్త షాపు, కొత్త షాప్. ఇటు కాదా? సో ఎక్స్కర్షన్ ఉన్న వాళ్ళకి ఇట్లా డిస్ప్లే చేస్తారనమాట, ఏ టైంకి ఏ డెక్కి వెళ్ళాలి అని. సో ఆ టైం చూసుకొని ఆ డెక్కి వెళ్ళిపోవడమే. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ సూషీ ఉంది. సో ఇందాక చూసుంటారు తేపియంక రెస్టారెంట్ అని, జాపనీస్ది. చాలా లైవ్ కౌంటర్స్ పెట్టి చేస్తారు కదా, బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. దాన్ని కూడా ట్రై చేయొచ్చు ఎవరైనా వెళ్ళాలనుకుంటే. సో దానికి కూడా కోస్తా కార్డే యూజ్ చేయాలి. For you from the hand of Phoebe de Costa. Well done, sir. Well done. From the beginning. Grazie a tutti coloro che hanno giocato. Thanks so much to all who join us. We see a tutti. Grazie a todos, Eduardo, por nosotros. Pero.
Poi hanno giocato i grandi. Via! Un niño para ver un campo qua. భలే ఉంది ఇదంతా థియేటర్. సో ఇక్కడ పిల్లలకి అయితే ఇలా వైకింగ్ రెడీ చేశారు అన్నమాట, పైరట్స్ లాగా రెడీ చేశారు అన్నమాట. వైకింగ్ గిగ్స్ లాగా పైరట్స్ లాగా రెడీ. నెక్స్ట్ వచ్చి ఇది నైట్ షో అన్నమాట. అసలు వీళ్ళ ఫ్లెక్సిబిలిటీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎన్ని ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీసో తెలీదు, మామూలుగా లేరు అనమాట. ఒక్కొక్కరు చాలా బాగా చేశారు. Dov'era? Era su che spingeva la nave. Allora io è rimasto in testa a quello. Bianca ha detto no, no, lo Spock. Un genio. Mi sai dire il punto nel quale ci dobbiamo imbarcare? Io penso dove siamo saliti oggi. Perché a me non mi hanno సో అది అయితే కిడ్స్కి యాక్టివిటీ అనమాట బబుల్స్తోని. సో నెక్స్ట్ డే షో అనమాట. ఇది ఇలాగ డైలీ ఏదో ఒక షో అనమాట గెస్ట్ని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ ఫుల్ పోడియం అంతా క్రౌడ్ అనమాట, మామూలుగా ఉండదు, చాలా బాగుండే. ఇది వచ్చి అదర్ సైడ్ ఆఫ్ ద డెక్ అనమాట, అందుకే ఎక్కువ ఫ్లోర్స్ కనిపిస్తుంది. సో ఇది యాక్చువల్లీ కిడ్స్కి అని పెట్టానమాట, బట్ వెదర్ బాగోలేదు అందుకని చెప్పి ఇది ఓపెన్ చేయలేదు. జస్ట్ జకూజీ అండ్ పూల్ యూస్ చేసుకోమని చెప్పారనమాట. మా పిల్లల్ని కిడ్స్ ప్లే ఏరియాలో పడేసి నేను మా హస్బెండ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. పైకి వచ్చేసి మంచిగా చిల్ అయికొని మొత్తం అంతా తిరుక్కొని చాలా బాగుంది అనిపించింది మాకు. సో ఇక్కడైతే యాక్టివిటీస్ చేయిస్తున్నారనమాట పిల్లలు అండ్ పేరెంట్స్ కలిపి. సో నెక్స్ట్ వచ్చి బ్యాడ్మింటన్ ఆడేస్తున్నారు మా హస్బెండ్. సో ఇందులో కూడా విన్ అయ్యారనమాట మా హస్బెండ్, దీనికి కూడా క్యాప్ ఇచ్చారు తనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా నైట్ 1 o'clock అనమాట ఇది. సో 1 o'clock కూడా ఫుల్ చిల్ అవుతున్నారు అందరూ మంచిగా పార్టీ చేసుకొని. సో యా మేమైతే స్లీప్కి వచ్చేసామన్నమాట. ఇంకా ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. సో మ్యాక్సిమం ఈ 10 daysలో ఏంటంటే మేము ఒక 4 days అయితే బయటకు వెళ్ళాము. రెస్ట్ ఆఫ్ ద 6 days సేమ్ రొటీన్ అనమాట. డైలీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, పిల్లల్ని ఎంగేజ్ చేయడం, పెద్దవాళ్ళు ఎంగేజ్ అవ్వడం, చిల్ అవ్వడం ఇలానే ఉండేది. చాలా బాగుంటుంది. డెఫినెట్లీ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఏ పార్ట్ ఆఫ్ ద వీడియో మీకు నచ్చిందో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో. ఈ వీడియో అయితే మాకు చాలా మెమరబుల్ అండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ నెక్స్ట్ టైమ్. బాయ్.